రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ నజీబ్ నగర్ గ్రామ పరిధి సాగర్ రీట్రీట్ ఫామ్ హౌస్ లో గత రాత్రి ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులో 6 పురుషులు 4 మహిళలు ఉన్నారు. రేహసిద్దా చౌహాన్ ఈ పార్టీని అరేంజ్ చేసి అతనితో పాటు తన 5 స్నేహితులను తీసుకొచ్చి ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ లో పార్టీని ఏర్పాటు చేశారని మోయినాబాద్ సిఐ తెలిపారు. 3 మహిళలు ఢిల్లీ ప్రాంతానికి చెందినవారు హైదరాబాద్ లో స్థిరపడి డాన్సర్ వృత్తిని నిర్వహిస్తున్నారు. ఒక మహిళ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన సింగర్ అని తెలిపారు. 6 పురుషులు టోలీ చౌక్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు నిర్ధారించారు. వీరిపై కేసు నమోదు చేసి 6 రిమాండ్కు తరలించి 4 మహిళలను రెస్క్యూ హౌస్ కి తరలించినట్లు సిఐ తెలిపారు. సార్ని అడగండి నుంచి అడుగుతుంది. మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నజీబ్ నగర్ గ్రామ శివారులోని ఒక ప్రైవేట్ వ్యక్తి ఫామ్ హౌస్ లో నిన్న అర్ధరాత్రి ఒక డ్యాన్స్ పార్టీ అరేంజ్ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ రాగా మన పోలీస్ సిబ్బంది అక్కడికి వెళ్ళి అక్కడ 6 వ్యక్తులను మరియు 4 విక్టిమ్స్ ను రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళని విచారిస్తే రేహసిద్దా చౌహాన్ అనే వ్యక్తి హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి ఈ 4 విక్టిమ్స్ ను అమ్మాయిని ఈ సెమీ న్యూడిటీ డాన్సెస్ చేద్దామని చెప్పని డాన్స్ పార్టీ గురించి అని చెప్పని ఎంగేజ్ తీసుకొని వచ్చి ఈ ప్రైవేట్ వ్యక్తి ఫామ్ హౌస్ ను అద్దెకు తీసుకొని దానిలో పార్టీని అరేంజ్ చేశాడు. దీనికి గాను రేహసిద్దా చౌహాన్ తో పాటు అతని ఫ్రెండ్స్ ఒక రిమైనింగ్ 5 మెంబర్స్ కూడా అటెండ్ కావడం జరిగింది. ఇటు విషయంలో సెక్షన్ 144 క్లాస్ 2 బిఎన్ఎస్ యాక్ట్ రెడ్ విత్ 49 బిఎన్ఎస్ యాక్ట్ లో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే 6 ఉన్నారో వాళ్ళను కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విక్టిమ్స్ ని హోమ్ కు పంపించడం జరుగుతుంది. అటు ఓనర్ కూడా ఇందులో పాత్ర ఉన్నట్టయితే వారిని కూడా మనం ఇందులో ఇన్వాల్వ్ చేసేసి అతను కూడా కోర్టుకు పంపించడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా నేటివ్ ఆఫ్ ఢిల్లీ ఇద్దరు, కానీ 6 months నుంచి కూడా హైదరాబాద్ లోనే స్టే చేస్తూ ఉన్నారు. అబ్బాయిలు 6 ఇంక్లూడింగ్ ఆర్గనైజర్ రేహసిద్దా చౌహాన్. వెహికల్స్ 2 వెహికల్స్ సీజ్ చేయడం కూడా జరిగింది. ఇన్నోవా వెహికల్ ఒకటి, స్విఫ్ట్ డిజైర్ వెహికల్ ఒకటి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ లాంటివి ఏవి అక్కడ లభించలేదు. మేము కూడా టెస్టులు చేసినాం, అందులో కూడా వాళ్ళకి నెగిటివ్ రావడం జరిగింది. ఎలాంటి డ్రగ్స్ ఈ ఈవెంట్ లో తీసుకోవడం. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపించే ఫామ్ హౌస్ పైన మీరు ఎలా చర్యలు తీసుకుంటారు? ఆల్రెడీ మేము ఉన్న 600+ ఫామ్ హౌస్ ఉన్నాయి మోయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో. మేము అందరికి కూడా నోటీసులు కూడా గతంలోనే సర్వ్ చేసాం, మళ్ళీ ఒకసారి రిపీట్ కూడా చేస్తాం. ఎలాంటి కార్యక్రమం జరిగినా ముందస్తుగా పోలీస్ పర్మిషన్ ప్లస్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా తీసుకోమని చెప్పాం. సీసీ కెమెరాస్ కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. ఏ ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేసినా ఎవరికైనా ఇచ్చినా కూడా మాకు క్లియర్ ఇంటిమేషన్ ఇవ్వమని చెప్పాం. కానీ ఈ ఈవెంట్ కి సంబంధించింది మాకు నోటీసులో రాలేదు. కాబట్టి వారి మీద ఖచ్చితంగా చట్టపరంగా తగిన చర్యలు తీసుకోబడతాయి. మిగతా ఫామ్ హౌస్ ఓనర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే పోలీసు వారి తరఫున ఎలాంటి ఈవెంట్ మీరు ఎవరికైనా లీజ్ బేసిస్ మీద ఫామ్ హౌస్ ఇచ్చినట్టయితే క్లియర్ ఇంటిమేషన్ పోలీసుకు ఇవ్వాలి. అటు ఈవెంట్ అనేది ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా కూడా మీరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమాజంలో మీ పాత్ర కూడా ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నడకుండా ఉన్నట్టయితేనే మనం ప్రశాంతంగా జరుపుకోవడం జరుగుతుంది.